పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు నారా లోకేష్ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడా వెనుకడుగు వేయలేదని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు నిర్వహణ సహా పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూడటం లోకేష్ కోఆర్డినేషన్ వల్లే సాధ్యమైందన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ నూతన ఉత్తేజంతో నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లారు. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అందరూ కూడా బ్రహ్మాండమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇవాళ 16,000 మంది టీచర్లను నియమించడంలో కానీ ఎక్కడ కూడా విద్యార్థులకి పార్టీ గుర్తులు ఉండకూడదు, మన చదువు మాత్రమే వాళ్ళకి చెప్పాలి, స్కూల్స్ లో పార్టీ సిద్ధాంతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ కానీ బ్యాగులు కానీ బెల్ట్లు కానీ నాణ్యమైన ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా ఆయన ముద్ర కానీ పార్టీ ముద్ర కానీ లేకుండా ఇటువంటి దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు పెట్టుకునే రోజుల్లో ఆయన నూతన ఉత్తేజంతో అటు పార్టీని ఇటు ఆయనకున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐటీ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకోవాలి రాష్ట్రంలో యువతకి అనే ఉద్దేశంతో అదొకటి మంత్రిగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఓ పక్కన పార్టీని కమిటీని వేసుకొని నిన్న పెద్ద ఎత్తున కమిటీ వేసి అందరం కూడా పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఇవాళ ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాజీ సీఎం జగన్ తాడేపల్లికి బెంగళూరుకు సెటిల్ సర్వీస్ గా తిరుగుతున్నారని మాజీ ఎంపీ తులసిరెడ్డి విమర్శించారు. పులివెందుల్లోని వేంపల్లి ప్రజలు అధ్వానంలో బతుకుతున్నారని, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న జగన్ నియోజకవర్గ ప్రజల సమస్యలపై పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డితో కలిసి వేంపల్లిలోని అమ్మవారి శాల వీధిని శుభ్రం చేశారు తులసిరెడ్డి. మొత్తం డ్రైనేజ్ కాలువలన్నీ చెత్త చెదారంతో ప్లాస్టిక్ వస్తువులతో కూడిపోయినాయి. మురికి కాలువల్లో మురికి నీరు ప్రవహించడం లేదు, రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది. రోడ్ల మీద మురికి నీరు చెత్త కలిసిపోయి దుర్గంధ భూయిష్టం. రోడ్ల మీద నడవాలంటే భయంకరం, ముక్కు మూసుకొని నడవాల్సి వస్తుంది. ఈ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వచ్చే నియోజకవర్గం. ఆ పార్టీ వాళ్ళకు ఈ నియోజకవర్గం గురించే పట్టదు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే, ఆయన తాడేపల్లికి బెంగళూరుకి షటిల్ సర్వీస్ సాయం చేస్తాడు. పులివెందుల నియోజకవర్గానికి ఎప్పుడో చుట్టుగా ఆయన వస్తాడు. ఆ పార్టీ వాళ్ళకి ఏం పట్టదు. ఇక టీడీపీ కూటమి నాయకులకు వాళ్ళ కార్యకలాపాలు వేలు. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల మండలం సైదాపూర్ చెరువు పునరుద్ధరణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. 2018లో వచ్చిన వరదలతో చెరువు పూర్తిగా దెబ్బతిని అప్పటి నుంచి నిరుపయోగంగా మారిందన్నారు. రానున్న ఖరీఫ్ కాలానికి రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు స్పష్టం చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. 2018లో భారీ వర్షాల వల్ల తెగిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ యొక్క చెరువు రిపేర్కు నోచుకోక ఈరోజు 99 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఆ 2018లో గండిపడ్డటువంటి ఈ యొక్క సైద్పూర్ చెరువుకు ఈరోజు ప్రత్యేకమైన రిపేర్లు చేయించడానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ చెరువు పూర్తయిపోతే, ఈ రిపేర్ పూర్తయిపోయిన తర్వాత దీంట్లో నీటి నిల్వ వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గ్రౌండ్ వాటర్ పెరగడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు కూడా రైతులకు కూడా కొంత అనుకూలమైనటువంటి ఆ యొక్క నీటిని వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎండల తీవ్రత కారణంగా ట్రాఫిక్ పోలీసులు విధుల్లో రిలాక్స్ అయ్యేందుకు సమ్మర్ కిట్లను అందజేశారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ హరీనా బేగం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి దాతల సహకారంతో సమ్మర్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. కోయంబత్తూరులో 90% హెల్మెట్లు పెట్టుకుంటున్నారని సిపి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు, వాటి వినియోగంపై వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, వార్డు మెంబర్ల సమక్షంలో కలెక్టర్ అంకిత్ కీలక విషయాలు వెల్లడించారు. 99 రోజులు కార్యక్రమం భాగంగా ఈరోజు ఒక మండల స్థాయి
ప్రజాపాలన ఒక సవాలాగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు సంబంధించి ఆఫీసర్స్ కానీ అధికారులు కానీ ప్రతి అంశం మీద మండల స్థాయి సమస్యలు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, గ్రామ వారీగా కూడా మీకు రిపోర్ట్ ఒక పెళ్లి చేసుకుంటానని తన్ని మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకి దిగిందో యువతి. కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని బాలాజీ తాండాకు చెందిన ప్రియుడు మహేందర్ ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. తామిద్దరం 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని, కానీ ఇప్పుడు అతని మామ కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు మహేందర్ సిద్ధపడ్డాడని వాపోయింది బాధితురాలు. మరోవైపు యువకుడి కుటుంబం ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బాలాజీ తండలోని మహేందర్ అనే అబ్బాయి నన్ను 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి ఈ రోజు వరకు తీసుకొచ్చాడు. ఈ రోజు నా అడిగితే మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేరు, నేనేం చేయాలి అనేసి అడిగితే, మరి నేనేం చేయాలి, నేను ఎందుకు ఊరుకోవాలి అనేసి మా వాళ్ళని పంపించాను. నేను 3 రోజుల క్రితం పంపిస్తే మా వాళ్ళని రేపు మాట్లాడదామని అన్నారు. పెద్ద మనుషులు అన్నారు, వాళ్ళు అన్నారు, అబ్బాయి లేడని ఒక రోజు అన్నారు, పెద్ద మనుషులు లేరు ఈ రోజు అనేసి ఆపేస్తే నేను ఇంకా ఓపిక పట్టలేక అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటాను వచ్చాను. తీరా వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళు మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని నూకేసి చెప్పుతో కొట్టారు నన్ను. అలా కొడితే నేను ఇక వెళ్ళను అని ఇక్కడే కూర్చున్నా. 3 గంటల నుండి ఇక్కడే కూర్చుంటే వాళ్ళు అబ్బాయిని బయటకు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీదే పోలీస్ కేసు పెట్టారట. మరి నా తప్పేంటిది? ఆ అబ్బాయి మోసం చేసి నేనేం చేయాలి? నాకు న్యాయం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు అధికారులు ఏకకాలంలో కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రూల్స్ ఉల్లంఘన, జీఎస్టీ ఎగవేత, పాన్ కార్డుల దుర్వినియోగంపై ఆరా తీస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవకతవకలు గురించి విచారణ చేయడం స్టార్ట్ చేశాం. స్టేట్లో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా విచారణ చేపట్టాం. సార్ ముఖ్యంగా ఏమేమి తనిఖీలు చేస్తున్నాం సార్? అంటే అన్ని ఎవేజన్స్ ఏమున్నాయి, జిఎస్టీ ఎవేజన్, పాన్ కార్డ్స్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమున్నాయి, ప్రాపర్గా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయా లేదా, ప్రాపర్గా ఫీజు కలెక్షన్ చేస్తున్నారా లేదా, అన్ని విషయాల మీద మేము ఎంక్వైరీ. ముఖ్యంగా స్టాంప్స్ అలా ఏమన్నా? స్టాంప్స్ అన్ని ఎవ్రీథింగ్ ఒకటి కాదు, మొత్తం ఎంటైర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్, ఎకనామిక్ రెవెన్యూ ఏమైనా లాస్ అవుతుందా, ప్రొసీజరల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అన్నిటి మీద విచారణ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలోని కరీంనగర్ రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. 500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తానని కళాశాల ప్రిన్సిపల్ బెదిరించారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకుని హాల్ టికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. మేడ్చల్ జిల్లా చెర్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంపై పలు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సోమశేఖర్ రెడ్డితో సహా 20 మందిని అరెస్ట్ చేసి ఘటకేసర్ పోలీస్ స్టేషన్కు తరలించారు చెర్లపల్లి పోలీసులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తెలంగాణ విద్యుత్ అసిస్టెంట్ జాయింట్ ఎంప్లాయీస్ కమిటీ నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది. ఇప్పటికే ప్రభుత్వం ఇవాల్టి ఉదయం 11 గంటలలోపు సమ్మె విరమించాలని డెడ్ లైన్ విధించింది. సమ్మె విరమించుకుంటే టర్మినేషన్ చేస్తామని హెచ్చరించారు అధికారులు. అయితే కార్మికులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆదిలాబాద్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు కార్మికులు. ఈ నెల 22 నుంచి చేపట్టనున్న సమ్మెకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా సంస్థే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ దగ్గర ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. తాము పండించిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతుల ధర్నాతో కొద్ది గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో మళ్లీ పాత పద్ధతిలోనే పసుపు కొనుగోళ్లు సాగుతున్నాయి. ఈనాం 2.0లో సాంకేతిక సమస్యలు రావడంతో మళ్లీ పాత పద్ధతిలోనే కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు అధికారులు. అయితే ఓపెన్ టెండర్లో అధికారులు వ్యాపారులు కలిసి సిండికేట్గా మారి మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు పొద్దున 10 గంటల దాకా వేచి చూడమన్నాడు జేసీ ద్వారా. సో ఇప్పటిదాకా చూస్తున్నాం, ఇప్పటి కూడా ఏం రాలేరు, ఏం అధికారులు ఏం స్పందన లేదు. సో ఇక ముందు మా అభిప్రాయం ఏంటి అంటే మేము మళ్ళీ ఈరోజు ధర్నాకు కూర్చోవడం జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నాము. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా పసుపు పంటకు 15,000 పైననే ఉంటే రైతు బాగుపడతాడు అనేది మా ప్రధాన ఆలోచన. సో మా డిమాండ్ ఏంటంటే 15,000 పైననే ఉండాలి, బహిరంగ వేలం వద్దు, ఆన్లైన్లో వేలం వద్దు అనేది మాకు విన్నపం సార్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన సీసీ రోడ్లు 3 నాళ్ల ముచ్చటగా మారాయి. కొద్ది రోజుల్లోనే పగుళ్లు ఏర్పడుతున్నాయి. కాంట్రాక్టర్లు నాణ్యతను గాలికొదిలేసి హడావిడిగా పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.